రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూర్ అంటే మహబూబ్నగర్ జిల్లా, ఇంకొకటి అమీర్పేట్ హైదరాబాద్. ఇది లైవ్ క్లాస్. ఇప్పుడు ఈ క్లాస్ లో నేను ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ లో 4 రకాల వాక్యాలు ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తున్నాను. టాపిక్ పేరేంటి బేటా? ప్లానింగ్ టు. మళ్ళీ చెప్పండి, ప్లానింగ్ టు. సో ఈ టాపిక్ ని ఎప్పుడు వాడాలి బేటా అంటే, ఏదైనా సరే ఒక పని చేసే ప్రణాళికతో నేను ఉన్నాను అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నాను, ఆమె అమెరికాకు వెళ్లే ప్రణాళికతో ఉంది, వారు ఇండియాకు రావాలనే ప్రణాళికతో ఉన్నారు, ప్రభాస్ పాలిటిక్స్ లోకి వెళ్లే ప్రణాళికతో ఉన్నాడు, ఇట్లా అతడు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాడు అంటాం. చూడండి, నేను పలానా పని చేసే ప్రణాళికతో ఉన్నాను అని చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ని వాడుతుంటాం. మరి సూత్రం చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత అమెజాన్లు రావాలి, తర్వాత ప్లానింగ్ టు వస్తుంది, V1 వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. సూత్రం చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫైనల్ రౌండ్, సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వెరీ గుడ్ బేటా. అయితే నేను ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. పాలమూరు, పాలమూరు అనే పదం విన్నారు కదా, మహబూబ్నగర్ జిల్లానే పాలమూరు అని కూడా అంటారనమాట. ఇప్పుడు హైదరాబాద్ ని భాగ్యనగరం ఎట్లా అంటారో, మహబూబ్నగర్ జిల్లాకు మరొక పేరు ఏముందంటే పాలమూరు. సరే, నేను పాలమూరు వెళ్ళే ప్రణాళికతో ఉన్నాను. ఐ ఆమ్ ప్లానింగ్ టు గో టు పాలమూర్. ఏ ఊరు? పాలమూరు. మేము పాలమూరు వెళ్ళే ప్రణాళికతో ఉన్నాము. మీరు పాలమూరు వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. వారు పాలమూరు వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. అతడు పాలమూరు వెళ్ళే ప్రణాళికతో ఉన్నాడు. ఆమె పాలమూరు వెళ్ళే ప్రణాళికతో ఉంది. మనం ఏం చేద్దాం అంటే, ఈ టాపిక్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. అంటే పాజిటివ్ సెంటెన్సెస్ అన్నా పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ సెంటెన్సెస్ అయినా నెగిటివ్ ఆన్సర్స్ అయినా ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఫస్ట్ ముందుగా మనం యు అనే సబ్జెక్ట్, గర్ల్స్. గర్ల్స్ తెలుగులో వాక్యాలు ఇస్తారు, మీరు ఇంగ్లీష్ లోకి మార్చాలి. మీరేమో పాజిటివ్ సెంటెన్స్ ఇవ్వాలి తెలుగులో, మీరు నెగిటివ్ సెంటెన్స్ ఇవ్వాలి. మీరు పాజిటివ్ క్వశ్చన్, మీరు నెగిటివ్ క్వశ్చన్, ఏదైనా ఒకటి చెప్పండి. పాజిటివ్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నారు. ఇంగ్లీష్ లేపు బాబు. You are planning to learn English. Yes or no? నెక్స్ట్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికతో లేరా? లేరు. లేరు. నెగిటివ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికతో లేరు. లేరు. You are not planning to learn English. Is it right answer? Next. Positive question. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రణాళికతో ఉన్నారా? Are you planning to learn English? Very good. Negative question. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికతో లేరా? Aren't you planning to learn English? Wonderful, beta. ఇప్పుడు మీరు అక్కడ నుంచి క్లాప్స్ క్లాప్స్. కమాన్ ఎంకరేజ్. రైట్, వెరీ గుడ్ బేటా. యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ పైన పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. చెప్పు బాబు, నీకు నచ్చిన వాక్యం చెప్పు. దే. వారు పాలమూరు వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నారు. దే ఆర్ ప్లానింగ్ టు గో టు పాలమూర్. నెగిటివ్ సెంటెన్స్. వారు పాలమూరు వెళ్ళాలనే ప్రణాళికతో లేరు. లేరు. దే ఆర్ నాట్ ప్లానింగ్ టు గో టు పాలమూర్. పాజిటివ్ క్వశ్చన్. వారు పాలమూరు వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నారా? ఆర్ దే ప్లానింగ్ టు గో టు పాలమూర్? నెగిటివ్ క్వశ్చన్. వారు పాలమూరు వెళ్ళాలనే ప్రణాళికతో లేరా? Aren't they planning to go to పాలమూర్? వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. శబాష్. ఇప్పుడు హీ అమ్మ, సబ్జెక్ట్ హీ. మీరు తెలుగులో చెప్పండి. మీరు పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. అతడు చెన్నై వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాడు. He is planning to go to Chennai. ఓకే. నెగిటివ్ సెంటెన్స్. అతడు చెన్నై వెళ్ళాలనే ప్రణాళికతో లేడు. He is not planning to go to Chennai. పాజిటివ్ క్వశ్చన్.
అతడు చెన్నై వెళ్ళాలని ప్రణాళికతో ఉన్నాడా? Is he planning to go to Chennai? నెగటివ్ క్వశ్చన్. అతను చెన్నై వెళ్ళాలనే ప్రణాళికతో లేడా? Isn't he planning to go to Chennai? వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు చివరి సబ్జెక్ట్ షీ బేట, కొత్త వర్బ్ తీసుకోబేట. ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో ఉంది. ఏదైనా ఒకటి కొత్త వర్బ్ తీసుకో. ఆమె కారు కొనాలనే ప్రణాళికతో ఉంది. ఆమె ఒక కారు. ఆమె ఒక కారు కొనాలనే ప్రణాళికతో ఉంది. షీ ఈస్ ప్లానింగ్ టు బై ఏ కార్. ఓకే, నెగటివ్ సెంటెన్స్. ఆమె ఒక కారు కొనాలనే ప్రణాళికతో లేదు. She is not planning to buy a car. పాజిటివ్ క్వశ్చన్. ఆమె ఒక కారు కొనాలనే ప్రణాళికతో ఉందా? ఈజ్ షీ ప్లానింగ్ టు బై ఏ కార్? నెగటివ్ క్వశ్చన్. ఆమె ఒక కారు కొనాలనే ప్రణాళికతో లేదా? Isn't she planning to buy a car? వెరీ గుడ్. సో రైట్, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, వినండి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. కలం కాగితం లేకుండా, పేపర్ వర్క్ చేయకుండా, పెన్ వర్క్ చేయకుండా ఓన్లీ టంగ్ వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఇంగ్లీష్ వింటే రాదు, వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. సో మీరు కూడా 99% ఆఫ్లైన్ లోనే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయండి. ఛాన్స్ లేని వాళ్ళు మాత్రమే ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఎక్కడైనా రావచ్చు. పాలమూరు లేదా హైదరాబాద్ ఎక్కడికైనా రావచ్చు. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాం. మీరు వీలైనంత త్వరలో ఆంగ్ల యజ్ఞంలో అడుగుపెట్టి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటూ చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి పట్టుదల సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.